హాయ్. ఈరోజు కొంచెం వెరైటీగా మనం రెస్టారెంట్ స్టైల్లో అనుకోండి, లేకపోతే దాబా స్టైల్ అనుకోండి, మష్రూమ్ కర్రీ విత్ చపాతీ అండ్ రైస్, ఇంకా పులావ్తో కానీ ఫ్రైడ్ రైస్తో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి నేను ఇక్కడ మష్రూమ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, అంటే 400 గ్రామ్స్ అండి. నెక్స్ట్ ఉల్లిపాయలు, మనకి గ్రేవీ ఎంత కావాలో అంత తగ్గట్టు ఉల్లిపాయలు. ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయలు ఒక 4 నుంచి 5 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా మసాలాకి టమాటో, క్యాష్యూస్ ఇక్కడ 2 ప్యాకెట్లు తీసుకున్నాను కదండి, 400 గ్రామ్స్, ఒక 12 క్యాష్యూస్ తీసుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు, అల్లం. మనం వెల్లుల్లి అల్లం ఎంత తింటాము అంటే ఘాటు తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఇది మసాలా: టమాటో, గార్లిక్, అల్లం, ఇంకా జీడిపప్పు. ఇంకా స్పైసెస్ పౌడర్స్ అండి: పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఇంకా గరం మసాలా పొడి. ఇంకా తాలింపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. ఎందుకంటే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటాము. అందుకే ఇది ఒక్కొక్కటి వేసుకోండి ఫర్ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మనం ఇవంతా మసాలా వేసుకుందాం. టమాటో, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి అంతా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఈ హోల్ గరం మసాలా, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇది మనం చిన్న మంటలో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసుకోకుండా నేను ఏమి ఫ్రై చేయనండి, అందుకే జీలకర్ర వేసుకొని, మీకు ఇష్టం మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా మనము మష్రూమ్ అన్నీ వేసుకుందాం. మష్రూమ్ వేసుకున్నాక మనం ఇప్పుడు దీంట్లోనే పసుపు, ఈ మష్రూమ్ తగ్గట్టే వేసుకోండి, మళ్ళీ గ్రేవీకి తర్వాత వేసుకుందాం. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, ఇంకా మష్రూమ్ తగ్గట్టు కారం, అలాగే కొంచెం ఉప్పు కూడా. ఇది ఇలా ప్యాన్లో ఫ్రై చేసుకుందాం. బాగా కలుపుకుంటాము. ప్యాన్లో ఫ్రై చేసుకుని సరిపోతుంది. సైమల్టేనియస్గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ తాలింపు, మష్రూమ్స్ ఫ్రై అయ్యేలోపు మనం తాలింపు వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మసాలా అన్నీ స్పైసెస్ పౌడర్స్ వేసుకుందాం. స్పైసెస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకుందాం. ఆయిల్ వచ్చేంత వరకు, పైకి తేరేంత వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. మష్రూమ్కి తొందరగా వాటర్ వచ్చేస్తుంది, అందుకే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము మగ్గించుకుందాం. మష్రూమ్స్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి మసాలా అంతా ముక్కకు పట్టేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా కూడా అంతా వేసుకున్నాం కదా, ఇది కూడా వాటర్ వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని, మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు వాటర్ వేసుకొని మనము ఆయిల్ తేరే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎలా తేరుకుందో ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఈ కర్రీలో వేసుకుందాం, గ్రేవీలో వేసుకుందాం. ఇలాగా బాగా ఒక మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. చూసారా, ఇలాగ ఆయిల్ మొత్తం చేరుకుంది. మన కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి చపాతీతోని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి చపాతీతో మష్రూమ్ కర్రీ రెడీ. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.